ఆసియా కుబేరుడు, భారత్లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ. వ్యాపార రంగంలో తిరుగులేని సామ్రాజ్యాన్ని స్థాపించుకున్న ముఖేష్ అంబానీ ఇటీవల తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. దాదాపు 6 నెలల పాటు ఈ పెళ్లి వేడుక సాగింది. సుమారు 5,000 కోట్ల రూపాయలు ఈ వివాహ వేడుకకు ఖర్చు చేశారు. భారతదేశంలో ఇప్పటి వరకు ఎవరూ చేయనంత గొప్పగా పెళ్లి జరిపించారు. ఇక అంబానీ ఇంట కోడలుగా అడుగుపెట్టింది రాధికా మర్చెంట్. అయితే ఈ రాధికా మర్చెంట్ ఎవరు అన్నది చాలా మందికి తెలియదు. రాధికా మర్చెంట్ ఎవరి కూతురు? ముఖేష్ అంబానీ వియ్యంకుడెవరు? ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి? పెళ్లి సంబంధం ఎలా కుదిరింది అనే వివరాలు ఎవరికి తెలియవు. అయితే ఇప్పుడు ఈ విషయాల గురించి తెలుసుకుందాం. అంబానీ ఇంట్లోకి చిన్న కోడలిగా అడుగుపెట్టిన రాధికా మర్చెంట్ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. గూగుల్లో వెతికేస్తున్నారు. అపర కుబేరుడి ఇంటికి కోడలిగా వెళ్లిన రాధికా మర్చెంట్ ఎంకోర్ హెల్త్ కేర్ వ్యవస్థాపకుడు, యజమానులుగా ఉన్న వీరేన్ మర్చెంట్, శైలా మర్చెంట్ దంపతుల చిన్న కుమార్తె. రాధికా తండ్రి ఎన్కోర్ హెల్త్ కేర్ సీఈఓ, ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ స్టీల్ తయారీ సంస్థ బోర్డు సభ్యుడు. శైలా మర్చెంట్ ఎన్కోర్ హెల్త్ కేర్ డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే రాధికా మర్చెంట్ సోదరి అంజలి మర్చెంట్ గురించి తెలిసి ఆశ్చర్యపోతున్నారు. రాధికా మర్చెంట్ తన పాఠశాల విద్యను కేథెడ్రల్ జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మొండియల్ వరల్డ్ స్కూల్లో చదివారు. రాధిక బిడి సోమాని ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ బకాలారియోట్ డిప్లొమా కూడా పొందారు. న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి పొలిటికల్ సైన్స్ లో గ్రాడ్యుయేట్ చేశారు. అనంతరం భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత రాధిక మర్చెంట్ ఇన్స్ప్రావా అనే లగ్జరీ రియల్ ఎస్టేట్ కంపెనీలో చేరారు. 1 సంవత్సరం పని చేస్తారు. తర్వాత ఆమె ఎన్కోర్ హెల్త్ కేర్ కు వెళ్ళింది. రాధిక భరతనాట్యంలో శిక్షణ కూడా పొందింది. 2022 జూన్ లో రాధిక మర్చెంట్ ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో తన మొదటి దశ ప్రదర్శనను ఇచ్చారు. ఇక ఆ విషయం అలా ఉంటే రాధికా మర్చెంట్ అనంత్ అంబానీ చిన్ననాటి స్నేహితులు. అంబానీ నివాసానికి రాధిక తరచూ అతిథిగా వచ్చేది. 2018లో ఆనంద్ పిరమల్ తో ఈషా అంబానీ వివాహానికి, 2019లో ఆకాష్ శుక్లా వివాహానికి కూడా హాజరయ్యారు. ఇకపోతే రాధికా మర్చెంట్ అక్క అంజలి మర్చెంట్ తన కుటుంబ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషిస్తోంది. తండ్రి వీరెన్ మర్చెంట్ ఫార్మా కంపెనీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈహెచ్ఎల్పి కంపెనీలో మొదట్లో జనరల్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్ గా చేరి తర్వాత మేనేజింగ్, మార్కెటింగ్, కంప్లీట్ అవుట్ రీచ్ ఎగ్జిక్యూటివ్ గా రాణించారు. 2021లో ఈహెచ్ఎల్పి అభివృద్ధి, విస్తరణ, స్టీరింగ్ చేయడంలో ఆమె ఆలోచనతో సుస్థరం చేయగా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒకరిగా మారారు. అలాగే ఎంటర్ప్రెన్యూర్షిప్ రంగంలోకి అడుగుపెట్టింది. మైలూన్ మెటల్స్ స్థాపించి ఆలియా భట్, టబు వంటి ప్రముఖులచే ప్రోత్సహించబడిన హెయిర్ స్టైలింగ్ ట్రీట్మెంట్ క్లబ్ సీఈఓగా గుర్తింపు పొందింది. రాధికా మర్చెంట్ అక్క అంజలి మర్చెంట్ ముంబైలోని ది కేథెడ్రల్ జాన్ కానన్ స్కూల్, ఎకోల్ మొంటియాల్ వరల్డ్ స్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసింది. ఆ తర్వాత విదేశాలలో ఉన్న విద్యను అభ్యసించింది. అంజలి మాసాచ్యూసెట్స్ లోని బన్సన్ కాలేజీ నుండి ఎంటర్ప్రెన్యూర్షిప్, స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పట్టా పొందింది. లండన్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. విద్య విషయక కార్యక్రమాలలో ట్రాన్స్ఫర్మేటివ్ సెమిస్టర్ హెచ్సి ప్రోగ్రాం పూర్తి చేసింది. 12 దేశాలలో విభిన్న సంస్కృతుల గురించి అధ్యయనం చేసింది. ఈ అనుభవం గ్లోబల్ ఎకనామిక్స్, లాంగ్వేజెస్, ఇంటర్నేషనల్ స్టడీస్ పై ఆమె అవగాహనను సుసంపన్నం చేస్తుంది. ఇక ఆమె 2020లో ప్రముఖ వ్యాపారవేత్త అమన్ మజిదియాను వివాహం చేసుకుంది అంజలి. వీరికి ఒక బాబు ఉన్నాడు. అమన్ మజిదియా ఈహెచ్ఎల్పి కంపెనీలో అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నారు. అలాగే కంపెనీలోని సిఎంఓ యూనిట్ కార్యాచరణ అంశాలను చూసుకుంటారు. అంజలి నికర విలువ సుమారు 2,000 కోట్లకు పైగానే ఉంటుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.